జనగణనతో పాటు కులగణన చేస్తామన్న కేంద్రం నిర్ణయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం ప్రకటించారు. ఈ మేరకు కేంద్రానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. దేశవ్యాప్త కులగణనపై కేంద్ర మంత్రులతో కమిటీ వేయాలని రేవంత్ రెడ్డి కోరారు. క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి కులగణన వివరాలు సేకరించాలన్నారు. 100 ఏళ్లుగా కులగణనపై రాహుల్ గొంతెత్తారని, 10 ఏళ్ల నుంచి తెలంగాణలో కులగణన చేయాలని చెబుతూ వచ్చారని సీఎం గుర్తు చేశారు. కేవలం 3 నెలల్లో కులగణన పూర్తి చేశామని, దేశవ్యాప్తంగా జరిగే కులగణనకు తెలంగాణ మోడల్ ఉపయోగపడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 100 సంవత్సరాల నుంచి ఈ దేశంలో 1931 బ్రిటిషర్స్ ఈ దేశాన్ని పాలిస్తున్న సందర్భంలో ఈ దేశ జనాభాలో ఉన్న వాళ్ళ కులాల వారిగా వివరాలు సేకరించడం జరిగింది. దాదాపుగా 100 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఈ పూర్తి స్థాయిలో సమాచార సేకరణ జరగలేదు. 2010లో మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఒక ప్రయత్నం చేసిండ్రు, సమాచార సేకరణ చేసిండ్రు. కానీ ఆ వివరాలు పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి రాలేదు, ప్రభుత్వం ఆమోదించలేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఆ నివేదికను కాలగర్భంలో కలిపేసిండ్రు. ఈ 11 సంవత్సరాలు వారు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. కానీ శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ ఈ దేశ ప్రజలందరినీ కలిసినప్పుడు, దేశ ప్రజల యొక్క ఆలోచన, దేశ ప్రజల యొక్క గుండె చప్పుడు విన్న రాహుల్ గాంధీ గారు స్పష్టమైన హామీ ఇచ్చిండు ఈ దేశ ప్రజలకు. ఏ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడుతుందో ఆ రాష్ట్రంలో మేము జనగణనలో కులగణనను ఏర్పాటు చేస్తాము, వివరాలు సేకరిస్తాము. అదేవిధంగా కేంద్రంలో కూడా మా ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే జనగణనలో కులగణనను కలిపి సమాచారాన్ని సేకరించి ఇది ఒక ఈ సమాజానికి సంబంధించిన ఎక్స్రే, ఈ ఎక్స్రే ద్వారా వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత వాళ్లకు నిధుల విషయంలో, నియామకాల విషయంలో న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు. 100 సంవత్సరాలు